ఊహించుకోండి, ఒక ప్రాణి ఊపిరి పీల్చుకుంటేనే అందులో విషముంటుంది. దాని స్పర్శే మరణం. దాని కళ్లల్లో సాక్షాత్తు బ్రహ్మాండమే దాగి ఉంటుందంటారు. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అలాంటి భయంకరమైన ప్రాణిని పరమశివుడు తన మెడలో ఒక అందమైన ఆభరణంగా ధరించాడు. ఎందుకు? ఈరోజు మనం విశ్లేషిస్తున్న కథ కేవలం ఏదో ఒక పౌరాణిక పాత్ర గురించి కాదు, ముల్లోకాలు ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన త్యాగమూర్తి గురించి. ఆయనే నాగలోక మహారాజు వాసుకి. మరింకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెంటనే వెళ్ళిపోదాం. అసలు వాసుకి అంటే కేవలం ఒక పాము మాత్రమేనా, లేక అందులో మనకు తెలియని ఒక లోతైన జీవిత సత్యం దాగుందా? మనలో చాలామంది పురాణాలను పైపైన కథలుగానే వినేసి వదిలేస్తుంటారు అనా? కాని ఒక్కసారి వాటి లోతుల్లోకి వెళితే అందులో దాగి ఉన్న అద్భుతమైన సత్యాలు, మన జీవితానికి నేరుగా ముడిపడి ఉన్న నిజాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ విశ్లేషణలో వాసుకి ప్రయాణంలోనే ఆ దాగి ఉన్న ఆంతర్యాన్ని మనం కలిసి అన్వేషించబోతున్నాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలికను గమనించాలి. మనందరికీ శేషనాగు గురించి బాగా తెలుసుకదా? భూమిని తన పడగలపై మోసే శేషనాగు శ్రీమహావిష్ణువుకు సేవ చేస్తాడు. ఆయన అపారమైన శక్తికి, ఎనలేని ఓర్పుకు ప్రతీక. కాని వాసుకి గురించి ఆలోచిస్తే ఆయన పరమశివుడి సేవలో ఉంటాడు. స్వచ్ఛమైన త్యాగానికి, నిస్వార్థమైన భక్తికి అసలైన నిదర్శనమాయనే. ఇద్దరూ గొప్పవారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని వాసుకి ప్రయాణం ఎందుకంత ప్రత్యేకమైనదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాసుకి అనగానే పాతాళంలో ఉండే ఏదో ఒక ప్రాణి అని మాత్రం అనుకోకండి. ఆయన నాగలోకానికి రాజు. అది ఎలాంటి రాజు? న్యాయం, ప్రేమలతో తన ప్రజలను పాలించే ఒక గొప్ప నాయకుడు. ఆయన తలపై ఎంతో ప్రకాశవంతమైన ఒక నాగమనుంటుందట. దాని కాంతి ఎంతటిదంటే పాతాళంలోని చిమ్మచీకటిని కూడా పారద్రోలుతుంది. అంతేకాదండోయ్, అతనికి 9 పడగలుంటాయి. ఒక్కో పడగ ఒక్కో దిశకు ప్రతీక. వీటన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఇంకోటుంది. అదే ఆయన కళ్ళు. వాసుకి కళ్లలోకి ఎవరైనా చూస్తే చాలు, వాళ్లు చేసిన తప్పులు వాళ్లకే అద్దంలోలాగా స్పష్టంగా కనిపిస్తాయట. వాసుకి దర్బార్లో వివక్ష అనే మాటే లేదు, అందరికీ సమన్యాయమే జరిగేది. అసలు ఈ నిస్వార్థభక్తి ఎలా మొదలైందో చూద్దాం. పరమశివుడి అనుగ్రహం కోసం వాసుకి చేసిన తపస్సుందే, అది మామూలు తపస్సు కాదు. తన సర్వస్వం ఆ పరమశివుడికే అర్పించాలనుకున్నాడు. అన్నపాణ్యాలు పూర్తిగా వదిలేశాడు. ఏకంగా హిమాలయాల్లో ఆ మంచు తుఫానులను తట్టుకుంటూ కఠోరమైన ధ్యానం చేశాడు. శరీరంపై చెదులు పడుతున్నా, చుట్టూ అడవి కాలిపోతున్నా కూడా ఒక్క అంగుళం కూడా కదలలేదు తెలుసా? ఆయన నోట ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం తప్ప మరొక మాట రాలేదు. ఆ కఠోరమైన తపస్సు చూసి ముల్లోకాల రక్షకుడైన పరమశివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమని శివుడడిగినప్పుడు వాసుకి ఇచ్చిన సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. స్వామీ, నాకు ఏమీ వద్దు, నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటూ సేవ చేసుకోవాలి, అంతే అన్నాడు. శివుడు దగ్గర అష్టైశ్వర్యాలున్నాయి, అమరత్వం ఉంది. కాని వాసుకి వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. ఏమీ ఆశించకుండా తనను తాను అర్పించుకోవడమే కదా నిజమైన భక్తి. ఆ స్వచ్ఛతను శివుడు గ్రహించాడు. అందుకే వాసుకి తన మెడలో శాశ్వత స్థానాన్ని ఒక వరంగా ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజుకి మెడలో పామునేని శివుణ్ణి మనం కలలో కూడా ఊహించలేం కదా. ఇప్పుడు మనం త్రేతాయుగం, ఒక బరువైన బాధ్యత అనే ఒక ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. సముద్రమథనం గురించి వినే ఉంటారు గదా. దూర్వాసమహాముని ఇచ్చిన భయంకరమైన శాపం వల్ల దేవతలంతా తమ దివ్య శక్తులను కోల్పోయి బలహీనపడిపోతారు. వాళ్లకి మళ్లీ ప్రాణం పోయాలంటే ఒకే ఒక్క దారి, అదే అమృతం. దానికోసం ఆ పాల సముద్రాన్ని మథించాలి, మందర పర్వతాన్ని కవ్వంలా వాడుకోవాలి. కాని దాన్ని తిప్పడానికి ఒక తాడు కావాలి కదా. అది 2 వైపులా దేవతలు, రాక్షసులు లాగినా తెగిపోని తాడు. ఈ విశ్వం బరువు మొత్తాన్ని మోయగల ఒక బలమైన తాడు కావాలి. అప్పుడు బ్రహ్మదేవుడొక్కటే పరిష్కారం చెప్పాడు. ఆ అద్భుతమైన శక్తి, ఆ నిస్వార్థగుణం కేవలం వాసుకి మాత్రమే ఉందని. ఇక సముద్ర మథనం మొదలైంది. దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు గట్టిగా లాగుతున్నారు. కోరికలు తీర్చే కామధేనువు, ఉచ్చైస్రవం అనే 7 తలల గుర్రం, 4 దంతాలున్న ఐరావతం, కల్పవృక్షం, అప్సరసులు, సాక్షాత్తు లక్ష్మీదేవి, చివరకు అమృత కలశంతో ధన్వంతరి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో అద్భుతాలు ఆ సముద్రం లోపల నుండి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, అదే సమయంలో ఆ పర్వతం రాపిడికి వాసుకి వెన్నెముక నలిగిపోతోందన్న విషయం ఎవరికైనా తెలుసా? ఆయన శరీరం మంటలతో కాలిపోతోంది. అయినా సరే సృష్టిమేలు కోసం ఆ భయంకరమైన వేదనను ఆయన అణువణువునా నిశ్శబ్దంగా భరిస్తూనే ఉన్నాడు.
కాని ఈ అద్భుతాల మధ్యలో ఊహించని విధంగా అత్యంత భయంకరమైనదొకటి ఆ సముద్రం నుండి బయటకు తన్నుకొచ్చింది. అదే హాలాహలం. సృష్టి మొత్తాన్ని ఒక్క క్షణంలో బూడిద చేయగల భయంకరమైన కాలకూట విషమది. ఆ వేడికి సముద్రం నీరు కూడా మరగడం మొదలైందట. దేవతలు, రాక్షసులు ప్రాణభయంతో ఎక్కడికక్కడ పారిపోయారు. కాని మన వాసుకి మాత్రం అక్కడి నుండి పారిపోలేదు. తను లోకకళ్యాణం కోసం మాటిచ్చాడు గదా, అందుకే ఆ పర్వతాన్ని అలాగే చుట్టుకుని ఆ విషం మంటలను నిశ్శబ్దంగా భరిస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ భయానక సమయంలో దయానిధి అయిన పరమశివుడు ముందుకు వచ్చి ఆ హాలాహలాన్ని తాగి గొంతులో బంధించాడు. అలా ఆయన నీలకంఠుడయ్యాడు. కాని ఆ సమయంలో శివుడి మెడలోనే ఉన్న వాసుకి పరిస్థితి ఏంటి? తన స్వామి పడుతున్న ఆ బాధను చూసి అతను అస్సలు తట్టుకోలేకపోయాడు. సముద్రమథనంలో పర్వతం తనను నలిపేస్తున్నప్పుడు పడ్డ శారీరక నొప్పి కంటే తన దేవుడు విషం మింగడం చూసినప్పుడు కలిగిన ఆ మానసిక వేదన ఎన్నో రెట్లు పెద్దది. ఆ క్షణంలో వాసుకి తన స్వామిని మరింత గట్టిగా, ప్రేమగా హత్తుకున్నాడు. ఈ కథలో మరొక ముఖ్యమైన ఘట్టం త్రిపుర దహనం. వాసుకి ఒక నిశ్శబ్ద సహాయకుడిగా ఎలా మారాడో ఇక్కడ చూద్దాం. ముగ్గురు రాక్షసులు నిర్మించిన బంగారం, వెండి, ఇనుము కోటలను నాశనం చేయడానికి శివుడు సిద్ధమవుతాడు. ఆ అభేద్యమైన నగరాలను కూల్చడానికి ఆయన ఒక పెద్ద ధనుస్సును తీసుకున్నాడు. కాని దానికి సరిపడ తాడు దొరకలేదు. అప్పుడు వాసుకి స్వయంగా ముందుకు వచ్చి, స్వామీ, నన్ను మీ ధనుస్సుకు తాడుగా చేసుకోండి అని అడిగాడు. శివుడు సంధించిన ఆ ఒక్క బాణంతో ఆ 3 నగరాలు క్షణాల్లో బూడిదయ్యాయి. ఇంతటి గొప్ప విజయంలో వాసుకి ఏ కీర్తి ప్రతిష్టలు ఆశించలేదండోయ్. కేవలం దేవుడికి సేవ చేసుకునే భాగ్యం దొరికిందని ఎంతో సంతోషపడ్డాడు. అంతే. అది ఆయన గొప్పదనం. ఇక కాలచక్రాన్ని కాస్త ముందుకు తిప్పితే మహాభారతకాలం. ధర్మరక్షణ కోసం వాసుకి ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం. 10,000 ఇదొక మామూలు సంఖ్య కాదు. ధర్మరాజు తన అద్భుతమైన ధర్మబద్ధమైన సమాధానాలతో ఒక పాముగా శపించబడిన నాగరాజు శాపాన్ని తొలగించినప్పుడు ఆ విషయం నాగలోకానికి తెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన పాండవులను చూసి వాసుకి ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంతో పాండవ మధ్యముడైన భీముడిని పిలిచి ఏకంగా 10,000 ఏనుగుల బలాన్ని వరంగా ఇచ్చేస్తాడు. ధర్మాన్ని పాటించేవారిని వాసుకి ఎప్పుడూ ఆదరిస్తాడు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ కదూ. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఒక అత్యంత చీకటి సమయం కూడా ఉంది. ఒక తల్లి శాపం వాసుకి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. వాసుకి తల్లి పేరు కద్రువ. ఆమె తన చెల్లెలు వినతతో జరిగిన ఒక పందెంలో అబద్ధం చెప్పి ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అందుకోసం తన పిల్లలైన పాములను సాయం చేయమంటుంది. కాని ధర్మానికి కట్టుబడిన ఎన్నో పాములు అలా అబద్ధం చెప్పడానికి ఖచ్చితంగా నిరాకరిస్తాయి. దాంతో అహంకారంతో రగిలిపోయిన కద్రువ తన సొంత పిల్లలనే అగ్నిలో పడి కాలిపోవాలని ఘోరంగా శపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, కేవలం ధర్మాన్ని పాటించినందుకు సొంత తల్లే ఇంతటి దారుణమైన శాపమివ్వడం బహుశా మొత్తం నాగజాతికే పట్టిన అతిపెద్ద దురదృష్టం కదా. ఈ శాపం ఒక్క తరంతో ఆగిపోలేదండి. ఒక తరం నుండి మరొక తరానికి ఎలా పాకిందో గమనిద్దాం. కద్రువ శాపం ఇచ్చిన దశాబ్దాల తర్వాత తక్షకుడు పరీక్షిత్తు మహారాజును కాటేస్తాడు. దానికి ప్రతీకారంగా తర్వాతి తరం రాజు జనమేజయుడు ఒక భయంకరమైన సర్పయాగాన్ని మొదలుపెడతాడు. అయితే చివరి నిమిషంలో ఆస్తికుడు అనే ఒక యువకుడు వచ్చి ఆ అగ్నియాగాన్ని ఆపుతాడు. అసలు ఈ ప్రాసెస్లో వాసుకి పరిస్థితి ఏంటో వింటే మనకే కన్నీళ్ళొస్తాయి. భయంకరమైన సర్పయాగం మొదలైంది. ఆ మంత్రాల శక్తికి నాగలోకంలోని పాములన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళి మంటల్లో పడి కాలిపోతున్నాయి. తన ప్రజల ఆర్తనాదాలు వింటూ ఆ మహారాజు వాసుకి పడిన వేదన మాటల్లో వర్ణించలేము. తాను ముల్లోకాలకు సాయం చేశాడు. కాని ఇప్పుడు సొంత జాతి కళ్ళెదుటే నాశనమవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అప్పుడే అతనికి బ్రహ్మదేవుని మాట గుర్తుకొస్తుంది. తన సోదరి కుమారుడైన ఆస్తికుడు మాత్రమే వారిని రక్షించగలడని గుర్తిస్తాడు. ఎంతో వేదజ్ఞానమున్న ఆస్తికుడు వెళ్ళి జనమేజయుణ్ణి మెప్పించి ఆ యాగం ఆపేలా చేస్తాడు. అలా ఎట్టకేలుకు నాగజాతి ప్రాణాలు నిలబడతాయి. ఎన్ని త్యాగాలు చేసిన వాసుకికి అంతిమ గుర్తింపు ఎలా దక్కిందో తెలుసా? దేవుడిచ్చిన గౌరవమది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని విభూతియోగంలో తన విశ్వరూపాన్ని వర్ణిస్తూ ఏమంటాడో తెలుసా? సర్పానామస్మి వాసుకి అంటే పాముల్లో నేను వాసుకిని అని. ఈ ఒక్క వాక్యం చాలదా విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మ వాసుకి త్యాగాన్ని ఎంతలా గౌరవించాడో చెప్పడానికి?
తనకు ఏమి వద్దు అనుకున్న వాసుకికి సాక్షాత్తు భగవంతుడే తనతో సమానమైన స్థానమిచ్చాడు. ఒక నిస్వార్థ భక్తుడికి దీనికి మించిన గొప్ప గుర్తింపు మరొకటుంటుందా చెప్పండి. ఈ అద్భుతమైన కథంతా తెలుసుకున్నాక ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో మనం జరుపుకునే నాగపంచమి పండుగ వెనుకున్న అసలు అర్థం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. వాసుకి చేసిన గొప్ప త్యాగాలను స్మరించుకుంటూ ఏమీ ఆశించకుండా సృష్టి మేలుకోసం తనను తాను అర్పించుకున్న ఆ మహారాజుకు గౌరవంగానే ఈ పూజలు జరుగుతాయి. ఇది కేవలం ఒక పాత ఆచారం కాదు, ఒక గొప్ప త్యాగమూర్తికి మనం సగర్వంగా ఇస్తున్న నివాళి. చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఏమీ ఆశించకుండా కేవలం లోక కళ్యాణం కోసం తమను తాము అర్పించుకునే వాసుకీలాంటి స్వభావం ఈనాటి మన సమాజంలో ఇంకా మిగిలేయుందా? కనీసం అలాంటి నిశ్శబ్దమైన నిస్వార్థమైన త్యాగాన్ని అర్థం చేసుకునే గౌరవించే పరిస్థితిలో మనమెవరైనా ఉన్నామా? ఈ ఆలోచనను ఒక్కసారి మన మనసులో ఉంచుకుందాం. నమస్కారం.